ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిలబడిన వాళ్ళలో గెలిచిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. బెనర్జీ గారు 281 ఓట్లతో గెలిచారు. బ్రహ్మాజీ గారు 303 ఓట్లతో గెలిచారు. 249 ఓట్లతో గెలిచారు. ఢిల్లీ రాజేశ్వర్ గారు 262 ఓట్లతో గెలిచారు. ఏడిద శ్రీరామ్ గారు 253 ఓట్లతో గెలిచారు. మహర్షి రాఘవ్ గారు 255 ఓట్లతో గెలిచారు. శ్రీ శశాంక్ గారు 283 ఓట్లతో గెలిచారు. గీతాంజలి గారు 285 ఓట్లతో గెలిచారు. అలాగే ఎం హర్నాథ్ బాబు గారు 255 ఓట్లతో గెలిచారు. హేమ 252 ఓట్లతో గెలిచారు. జాకీ 311 ఓట్లతో గెలిచారు. జయలక్ష్మి గారు 250 ఓట్లతో గెలిచారు. కాదంబరి కిరణ్ 312 ఓట్లు. అలాగే కృష్ణుడు 282 ఓట్లతో గెలిచారు. నరసింగ్ యాదవ్ 303 ఓట్లతో గెలిచారు. పసునూరి శ్రీనివాసులు ఘర్షణ 245 ఓట్స్తో గెలిచారు. రాజీవ్ కనకాల 315 ఇది హైయెస్ట్. రాజీవ్ కనకాల గారిది హైయెస్ట్ 315 ఓట్లతో గెలిచారు ఆయన. తర్వాత విద్యాసాగర్ గారు 245 ఓట్స్తో గెలిచారు. ఇది రిజల్ట్స్. మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. సహకరించిన మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన జీబీ రాజేంద్ర ప్రసాద్ గారికి సందర్భాల్లో చెప్పా, ఎన్నికల వరకే పోటీ తప్ప ఎన్నికలైన తర్వాత మేమందరం ఒకటే. మాలో మాకు ఏమైనా గ్రూపు లేవు. కూడా ఒకటే ఒకే మన